అనంతపురం జిల్లా అరటి పండుకు విదేశాల్లో మంచి గిరాకీ ఉంటుంది. విదేశీ కంపెనీల ఏజెంట్లు అనంతపురం జిల్లా పంట పొలాల్లోనే అరటిని కొనుగోలు చేస్తున్నారంటే వాటికి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతుంది. జిల్లాను హార్టికల్చర్ హబ్గా మార్చేందుకు 2016-17 సంవత్సరంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం పలు కంపెనీలతో అరటి ఎగుమతులకు ఒప్పందం కుదుర్చుకుంది. దాని ఫలితంగా అప్పటి నుంచి ఈ రోజు వరకు అరటి అరబ్ దేశాలకు తరలి వెళ్తోంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో పండే అరటి పండు నాణ్యతకు మంచి పేరుంది. పంట కోతకు వచ్చే సమయంలో ఎకరాకి 20 నుంచి 25 టన్నులు దిగుబడి వస్తుందని విదేశీ కంపెనీలు నేరుగా తోట వద్దకి వచ్చి పంటను కొనుగోలు చేయడం ఆనందంగా ఉందని రైతులు చెబుతున్నారు. ఆ పంటను తాడిపత్రి రైల్వే స్టేషన్ నుంచి కంటైనర్ల ద్వారా అరబ్, ఇరాన్, ఇరాక్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. రైతులకు మద్దతు ధర కల్పిస్తూ పంటకు సరైన ధరను ఇవ్వడంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అరటి పండుకి మంచి డిమాండ్ ఉన్న అనంతపురం జిల్లా పండుకి మరీ ఎక్కువ గిరాకీ ఉంది. దీనివల్ల రైతులకు మంచి లాభాలు వస్తున్నాయి. 2016 టీడీపీ హయాంలో వివిధ కంపెనీలతో జరిగిన ఒప్పందాల వల్లే అరటి పంట దేశ విదేశాలకు ఎగుమతి అవుతుంది. పంటకు గిట్టుబాటు ధర అందిస్తూ పొలాల్లోనే పంటను కొనుగోలు చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం అనంతపురం జిల్లాలోని ఒక రైతు అరటి తోటలో ఉన్నాము. అయితే ప్రస్తుతం మనం ఈ అరటి పంటను చూడొచ్చు. ఇక్కడ దాదాపు మొత్తం 2.5 ఎకరాల్లో ఈ రైతు ఇక్కడ అరటి పంటను అయితే సాగు చేస్తున్నాడు. దాదాపుగా ఈ అరటి 2.5 ఎకరాల్లో పంటను సాగు చేస్తున్న రైతుకు ఎకరాకు 1,00,000 నుంచి 1,50,000 వరకు పెట్టుబడి వస్తుందని చెప్పేసి రైతులు చెప్తున్న పరిస్థితి. అయితే అనంతపురం లో పండించే ఈ అరటికి పెద్ద ఎత్తున విదేశాల్లో డిమాండ్ ఉండడంతో అరటి రైతులు కూడా ఎక్కువగా అరటి పంటను సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇతర జిల్లాల్లో కూడా అరటి పంట అయితే సాగు చేస్తారు. కాకపోతే అనంతపురం జిల్లాలో ఉన్న భూమి ఏదైతే ఉందో అది ఎక్కువగా సారవంతమైన భూములుగా చెప్తారు. ఉద్యాన పంట అధికారులు కావచ్చు, శాస్త్రవేత్తలు కూడా పెద్ద ఎత్తున అరటిని ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఉన్న భూములు ఎంతో సారవంతమైనవి. కాకపోతే ఇక్కడ పండించిన పంటకు అరటిలో కావచ్చు ఇతర పండ్లలో కూడా స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది. అందుకే దీనికి ఇంత డిమాండ్ వస్తుందని చెప్పారు. మరోవైపు చూడొచ్చు మనం ఇక్కడ ఈ అరటి చెట్లు ఈ భూమిని ఏదైతే ఉందో ఈ భూమిలో ఎక్కువ సారవంతం ఉంది కాబట్టి ఈ పంటకు ఇంత డిమాండ్ ఉందని చెప్తున్నారు.